ప్రొలాక్టిన్ అనే హార్మోను మిల్క్ ప్రొడక్షన్ కి కారణమైన హార్మోన్. సాధారణంగా దీని లెవెల్స్ ప్రెగ్నెన్సీలోను పాలిచ్చే తల్లుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. కొన్ని పెథాలజికల్ కండిషన్స్ లో కూడా దీని లెవెల్స్ హైగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే థైరాయిడ్ డిసార్డర్స్ లోను, బ్రెయిన్ లో ఏదైనా కణికలు ఉన్నప్పుడు దీని లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్ట్రెస్ వల్ల కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఇది ఏ విధంగా ఇన్ఫర్టిలిటీని అఫెక్ట్ చేస్తుందంటే ఫిమేల్స్ లో అంటే ఆడవారిలో అండం ఎదుగుదల అనేది అఫెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా అండం రిలీజ్ ని, గర్భం దాల్చడాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మగవారిలో హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ వలన శృంగార సామర్థ్యం తగ్గడము, వారి వీర్య కణాల పరీక్షల్లో వ్యత్యాసాలు రావడం అనేది చూస్తుంటాము. అందువలనే ఫర్టిలిటీ చెకప్ కి వచ్చినప్పుడు బోత్ ఫిమేల్స్ కి అండ్ మేల్స్ కి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ని చెక్ చేస్తుంటాము. సో దీన్ని ఏ విధంగా చెక్ చేస్తామంటే బ్లడ్ టెస్ట్ ద్వారా సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ ని చూడడం ద్వారా వాటి లెవెల్స్ ఎంత ఉన్నాయో వాటిని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వీటిని మామూలుగా ట్రీట్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయి. సో మెడికేషన్స్ వాడడం ద్వారా ప్రొలాక్టిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ మనం గమనించినట్లయితే ఫర్దర్ ఎవాల్యుయేషన్ కి అడ్వైస్ చేస్తుంటాము. థ్యాంక్ యూ.